చెప్పడానికి చరిత్రలోకి వెళితే చరిత్ర నుంచి ఎప్పటి నుంచో తప్పు చేస్తా ఉన్నాం. ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ఇండియన్ ఒక జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ ఆస్తులు కొనడానికి లేదు, అక్కడ ఉండటానికి లేదు. కానీ అదే పాకిస్తాన్ ఆయన పెళ్లి చేసుకుంటే ఆస్తులు కొనొచ్చు, అటు పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఉంటుంది. దీనిలో ఆ 370 దాన్ని రద్దు చేసిన మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఈ సిస్టమ్ జరిగింది అని అంటే చాలా తీవ్రంగా పరిగణించాలి. ఈ ఉగ్రవాదం నిర్మూలించడానికి ఎనీ ఎక్స్టెండ్ అంటే అవసరమైతే యుద్ధంకైనా వెళ్ళి, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇంకో యుద్ధం కానీ జరుగుతున్నాయి. ఇలాంటిది నిర్మూలించాలి. ఒక సామాన్యులు పాపం టూరిస్టులు వెళ్ళాలి, అభంశవం తెలియని వాళ్ళని అమాయకుల్ని వాళ్ళని బట్టలు ఎప్పదీసి క్రూరంగా వాళ్ళని చంపటం అనేది మాత్రం ఒక మామూలు విషయం కాదు. ఇది చాలా జాతి మొత్తం కూడా తీవ్రంగా ఖండించి తీవ్రంగా ఇచ్చారు. దీని మీద చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు ఎంటైర్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలనే దగ్గర అందరూ ఒక నిబద్ధత ఉన్నారు. అదే నిబద్ధతకి వాళ్ళందరికీ మద్దతుగా మనమందరం, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, మన పౌరులుగా ముందు మనం ముఖ్యం కాబట్టి మన భారతీయులంగా మనం భారతీయ హక్కు ప్రకారం డెఫినెట్గా దీన్ని నిర్మూలించి దీన్ని ఒక సక్రమైన పందాలు నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పహల్గామ్ అటాక్ చాలా బాధాకరం అండి. అండ్ అందరం ఒక ఇండియన్గా దీన్ని ఖండించాలి. క్షమించడానికి నేరం, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో ఆ ఫ్యామిలీస్ అందరికీ మా కండోలెన్సెస్ అండ్ మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. అట్ దిస్ జంక్చర్ ఎంటైర్ నేషన్ ఇస్ విత్ ది పీపుల్ హూ హావ్ డిసీజ్డ్. చనిపోయిన వాళ్ళు ఎవరుగా మొత్తం నేషన్ మొత్తం వాళ్ళకి ఉంది. అండ్ ముందు జరగకుండా వీ నీడ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అండ్ వీ విల్ కీప్ డూయింగ్ ఇట్. జై హింద్. మధ్యకాలంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నాము అనుకున్న టైంలో ఒక టూరిస్టుల మీద విరుచుకుపడి చేసిన దాడికి ఒక భారతదేశం అంతా ఏమి చేసినా తప్పులేదు. కాబట్టి వారి 26 మంది ఫ్యామిలీసే కాకుండా ఇటువంటి దాడులు మళ్ళా చేయాలంటే భయపడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు దానికి సపోర్ట్గా నిలబడ్డ మన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ, అలాగే వారి వంతు వారు చేస్తే మన వంతు మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగితేనే మనం స్పందించడం కాదు, ముందు కూడా ప్రజలకు అవేర్నెస్గా ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరించుకొని థియేటర్స్లో కానీ అట్లా అందరిలో కూడా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా మన సైడ్ నుంచి, మన చిత్ర పరిశ్రమ నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అందరూ చాలా జాగ్రత్త పడడానికి కానీ, వెళ్ళే టూరిస్టులకు కానీ, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కానీ ఒక మంచి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి మన వంతు మనం మన చిత్ర పరిశ్రమ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం, మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో ఇండియాలో ఉంటున్నాము, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని మన చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న ఫ్యామిలీస్కి కానీ వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన వంతు మనం అండగా ఉండాలని దానికి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తీవ్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఖండిస్తున్నాం. అలాగే ఆ మరణించిన కుటుంబాలకి మనం సానుభూతి తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని 140 కోట్ల భారతీయులు
రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరివి భారతీయులు మనందరివి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరివి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కాశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం, మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధను మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ది ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విత్ ది ఎంటైర్ ప్రతి సభ్యుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరమీ 150-140 కోట్ల భారతీయులు మనమందరమీ ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మనది ఒకటే నినాదం, మనం భారతీయులం. మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్కి గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరమే సంఘటితంగా పోరాటం చేద్దాం, టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ డౌన్ టెర్రరిజం, డౌన్ డౌన్ టెర్రరిజం. For more videos like this, subscribe Big TV channel.